Hello, can you learn English easily? If you ask me, yes, you can. Can it be learned easily? Yes, it can be learned. సో, ఇక్కడ మొదటి సెంటెన్స్‌కి, రెండో సెంటెన్స్‌కి తేడా ఏంటి? మొదటి సెంటెన్స్‌లో సబ్జెక్ట్ అనేది ఉంది. రెండవ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ అనేది లేదు. అంటే రెండవ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయట్లేదు. అంటే జనరల్‌గా చెప్పేటప్పుడు మనం సబ్జెక్ట్ చెప్పడం ఇష్టం లేనప్పుడు కానీ, అంటే ఎవరు చేస్తున్నారో చెప్పడం ఇష్టం లేనప్పుడు గానీ, జనరల్‌గా అందరికీ వర్తిస్తుంది అని చెప్పే సందర్భంలో గానీ, ఇటువంటి సెంటెన్సెస్‌ని యూజ్ చేస్తుంటాం. దీన్ని మనం పాసివ్ వాయిస్ అని అంటామనమాట. సో, ఇట్ కెన్ బి లెర్న్డ్ అంటే నేర్చుకోగలం, నేర్చుకోబడుతుంది, నేర్చుకోగలం అని జనరల్‌గా చెప్పేటప్పుడు ఇట్ కెన్ బి లెర్న్డ్. ఇట్ కెన్ బి డన్. ఇట్ కెన్ బి ఈటెన్. ఇట్ కెన్ బి ఈటెన్ అంటే తినొచ్చు, తినగలం. ఇట్ కెన్ బి ఈటెన్. ఇట్ కెనాట్ బి ఈటెన్. తినలేము. కెన్ ఇట్ బి ఈటెన్? దీన్ని తినగలమా? సో, ఇటువంటి సెంటెన్సెస్‌ని ఎలా ఫార్మ్ చేయాలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, మొట్టమొదటిగా దీని స్ట్రక్చర్ ఏంటంటే ఇట్ లేకపోతే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ అంటే ఇది పాసివ్ వాయిస్ కాబట్టి ఇట్ క్యాన్ బి డన్. ఇట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ బి ప్లస్ వి3 ఫార్మ్. వి3 ఫార్మ్ అంటే మెయిన్ వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్. ఈట్ అనుకోండి. ఈట్ యొక్క పాస్ట్ టెన్స్ ఏట్, పాస్ట్ పార్టిసిపుల్ ఈటెన్. ఈటెన్. ఇట్ కెన్ బి ఈటెన్. డూ, డిడ్, డన్. ఇట్ కెన్ బి డన్. సెల్, సోల్డ్, సోల్డ్. ఇట్ కెన్ బి సోల్డ్. దిస్ బుక్ కెన్ బి సోల్డ్. దిస్ బుక్ అంటే ఇక్కడ ఏంటి? దిస్ బుక్ కెన్ బి సోల్డ్ బై అన్నప్పుడు ఇక్కడ మనకు అక్కడ ఆన్సర్ లేదు. లేకపోతే జనరల్‌గా చెప్పుకున్నాం బై ఎవరి చేత అమ్మబడును అని ఇక్కడ మనకు ఆన్సర్ లేదనుకోండి. జనరల్‌గా చెప్పాలనుకున్నప్పుడు దిస్ కెన్ బి సోల్డ్ అమ్మేయొచ్చు. అమ్మేయొచ్చు, అమ్మగలం. దిస్ కెన్ బి సోల్డ్ బై హూమ్? బై మీ, బై యూ ఎవరైనా కావచ్చు. యూ కెన్ సే జనరల్‌గా చెప్పేటప్పుడు దిస్ కెన్ బి సోల్డ్. యెస్, దిస్ కెన్ బి సోల్డ్. అలాగే మనం కుడ్‌ని కూడా యూజ్ చేయొచ్చు. కుడ్ అంటే పాస్ట్ టెన్స్‌గా కాదు, అవకాశం ఉంది. అంటే కెన్ అన్నప్పుడు చేయగలం అని చెప్పడానికి యూజ్ చేస్తాం. కానీ కుడ్ అంటే కొంతవరకు అవకాశం ఉంది అని చెప్పేటప్పుడు ఇట్ కుడ్ బి సోల్డ్. అవకాశం ఉంది. అమ్మవచ్చు. ఇట్ కుడ్ బి సోల్డ్. అంటే తక్కువ అవకాశం ఉంటే మనం కుడ్‌ని యూజ్ చేస్తాం. జనరల్‌గా చెప్పేటప్పుడు చెయ్యవచ్చు అని చెప్పేటప్పుడు కెన్‌ని యూజ్ చేస్తాం. అది తేడా అన్నమాట. ఇట్ మస్ట్ బి డన్. ఇట్ మస్ట్ బి లెర్న్డ్. ఇట్ మస్ట్ బి లెర్న్డ్ బై యూ. నువ్వు ఖచ్చితంగా దాన్ని నేర్చుకోవాల్సిందే. అంటే ఇట్ మస్ట్ బి లెర్న్డ్. ఇక్కడ నువ్వు అని చెప్పనప్పుడు జనరల్‌గా చెప్పేటప్పుడు ఇట్ మస్ట్ బి లెర్న్డ్ అని చెప్పొచ్చు. అంటే అందరికీ చాలా మందికి మనం చెప్పేటప్పుడు అంటే ఒకరిని ఉద్దేశించి కాకుండా చాలా మందిని ఉద్దేశించి చెప్పేటప్పుడు గానీ, సబ్జెక్ట్‌ని మెన్షన్ చేయనప్పుడు గానీ మనం ఇటువంటి సెంటెన్స్ అంటే పాసివ్ వాయిస్‌లో యూజ్ చేస్తుంటాం. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఉండదు. ఇట్ కెన్ బి డన్, ఇట్ కెన్ బి లెర్న్డ్ అంటున్నాం. బై హూమ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయట్లేదు. సో, ఇట్ షుడ్ బి డన్ అంటే ఖచ్చితంగా చెయ్యాలి అని సలహా ఇచ్చేటప్పుడు మంచిది చేస్తే ఇట్ షుడ్ బి డన్. ఇట్ షుడ్ బి లెర్న్డ్. ఇట్ షుడ్ బి సోల్డ్. అమ్మేస్తే మంచిది. సలహా ఇచ్చేటప్పుడు షుడ్‌ని యూజ్ చేస్తాం. అలాగే విల్ బి సోల్డ్. సెల్, సోల్డ్, సోల్డ్. విల్ బి బాట్ అంటే బై యొక్క పాస్ట్ పార్టిసిపుల్ బాట్ కాబట్టి విల్ బి బాట్ అంటే కొనబడుతుంది అని చెప్పే అర్థం అన్నమాట. అలాగే వుడ్ బి డన్ అంటే కూడా మనకు అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది అని చెప్పేటప్పుడు వుడ్ బి డన్ అంటాం. వుడ్ బి సోల్డ్ అంటాం. మైట్ బి ఫినిష్డ్. ఇట్ మైట్ బి ఫినిష్డ్. ఇది కూడా అవకాశం ఉంది. ఇట్ మైట్ బి ఫినిష్డ్ అంటే పూర్తయ్యే అవకాశం ఉంది. ఇట్ మైట్ బి ఫినిష్డ్ అంటే ఇలా అన్నమాట. అవకాశం ఉంది అని చెప్పడానికి యూజ్ చేయొచ్చు. దిస్ క్యాన్ బి డన్. దిస్ క్యాన్ బి స్పోకెన్. దిస్ క్యాన్ బి స్పోకెన్ అంటే
ఈ లాంగ్వేజ్ని మనం మాట్లాడగలము అని చెప్పడానికి దిస్ క్యాన్ బి స్పోకన్. ఇంగ్లీష్ క్యాన్ బి స్పోకన్ వెరీ ఈజీలీ. ఇంగ్లీష్ క్యాన్ బి స్పోకన్ వెరీ ఈజీలీ. లేము అని చెప్పాలంటే ఇట్ కెనాట్ బి. అంటే ఇక్కడ ఏంటి, ఎవరి బై హూమ్ అంటే జనరల్గా చెప్తున్నాం అన్నమాట. ఇట్ కెనాట్ బి స్పోకన్ ఈజీలీ. సో విల్ ఇట్ బి టాట్, విల్ ఇట్ బి టాట్ అంటే దాన్ని బోధించబడుతుందా అంటే మనం క్వశ్చన్గా మార్చేటప్పుడు హెల్పింగ్ వర్బ్ని ఫస్ట్ పెట్టనమాట. విల్ ఇట్ బి టాట్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 ఫామ్. విల్ ఇట్ బి టాట్ క్వశ్చన్ మార్క్. దీన్ని క్వశ్చన్గా అడగాలంటే విల్ ఇట్ బి టాట్, ఇట్ విల్ బి టాట్ అన్నప్పుడు బోధించబడుతుంది. దీన్ని మనం క్వశ్చన్గా మారిస్తే విల్ ఇట్ బి టాట్. అలాగే ఇట్ కుడ్ బి సోల్డ్. దీన్ని మనం క్వశ్చన్గా మారిస్తే కుడ్ ఇట్ బి సోల్డ్, కుడ్ ఇట్ బి సోల్డ్, కుడ్ ఇట్ బి సోల్డ్ అంటే అవకాశం ఉందా. ఇలా మనం క్వశ్చన్స్గా కూడా మార్చొచ్చు అనమాట. మీరు కూడా క్యాన్ బి లేకపోతే షాల్ బి ప్లస్ V3 ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి ఒక 2-3 సెంటెన్సెస్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.